హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం ఫ్రూట్ సలాడ్. ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా పాలు తీసుకోండి. ఇప్పుడు మిగిలిన పాలు ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి మిగతా పాలు వేసుకోండి. పాలు బాగా మరుగుకోవాలి. పాలు బాగా మరిగాక ఇప్పుడు దాంట్లోకి తగినంత షుగర్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చల్లటి పాలల్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చల్లటి పాలల్లోనే వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే ఇలా ముద్దలుగా రాదు, గట్టిపడదు. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరిగిన పాలల్లో వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోండి. బాగా మరిగాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఒక 2-3 గంటలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా చల్లబడ్డాకే సర్వ్ చేసుకోండి. ఇక అంతే అండి. చూసారు కదా, యమ్మీగా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ సింపుల్గా ఎలా చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.